బతుకుతున్నాం, చావకుండా బతుకుతున్నాం. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏ కష్టం చేయని వాళ్ళు. నీకేమో డొక్క ఎండిపోయి ఉంటుంది, వాడికేమో డొక్క. పెద్దాన్ని చూసావు కదా, పెద్దాడికి ఎట్లా ఉంటుంది? ఇంత పొట్టలు ఉంటాయి. పేదవాడికేమో డొక్క ఎండిపోయి ఉంటుంది. వాడికి పొట్ట ఎందుకు వచ్చింది? వాడు పని చేయడు, పొట్ట వస్తుంది, డబ్బు వస్తుంది. నీకు డొక్క ఉండదు, డొక్క ఎండిపోయింది, నీ దగ్గర డబ్బు ఉండదు. ఇది లెక్క. ఆ విధంగా ఈ దేశంలో ఒక లెక్క వచ్చింది. మన యునైటెడ్ నేషన్స్ ఏదో ఒక యునైటెడ్ కాదు, యూనిసెఫ్ ఏదో ఉంటుంది. మనది పేద దేశంలో 101వ స్థానంలో ఉన్నాం. అంటే ఆకలి. మనకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాడికి కూడా మంచి తిండి దొరుకుతుంది. మనదే పెద్ద దేశం, కానీ మనకు దొరికే తిండి మాత్రం తక్కువ. బతకడం కోసం తినే తిండి కారం, లేకపోతే ఏదో చిన్న చిన్న ఆకుకూరలు మంచిదే, కానీ ఖర్చు లేని తిండితో బతుకుతున్నాం మనం. ఏదో విలాసమో వినోదమో ఏదో చేయటానికి లేదు. అంటే అంతేకాదు, ఆకలి బాధలో నోట్లో మనకంటే 100 దేశాలు బెటర్గా ఉన్నాయి. అంటే ఏంటంటే కడుపు నిండా తిండి లేనివాడు ఈనాటికి కూడా ఎక్కువ మంది ఉన్న దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశమే. ఇది బడ్జెట్ స్వరూపం. నేను ఇంక మీకు ఎక్కువ చెప్పను. బడ్జెట్ అంటే ఈ డబ్బుని డబ్బు ఇచ్చేవాడు ఎవడు, ఆ డబ్బు ఎటుపోతుంది, అక్కడ కూర్చునే పాలకులు వాడు మైండ్ రాముడి పేరు, రామ మందిరం పేరుతో, హిందూ మతం పేరుతో మాత్రం పేదవాడి ఓట్లు కావాలి. ఆస్తి వచ్చేసిన శ్రమ, మనం సంపద సృష్టిస్తే ఇది వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే మీరు ఇవాళ తీసుకోండి, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ధనవంతులందరూ గెలుస్తున్నారు. మీరు బయట తీసుకోండి, మీ ఓడల్లో బాగా ఉన్నవాడు ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటాడా? ఏమో మీ ఊర్లో బాగా ఉన్న ఆస్తి ఉన్నాడు ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడా? ఎందుకు ఉండరు? అంటే వాళ్ళకి తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదవాళ్ళ పార్టీ. వాళ్ళు పేదవాళ్ళందరూ ఓట్లేస్తే మన పార్టీ పేదవాళ్ళ పార్టీ ఏంటి? ఎర్రజెండా. పేదవాడి కోసం పోట్లాడేది ఎవరు? ఎర్రజెండా. గుడిసి లేని వాడికి గుడిసి కావాలని పోట్లాడేది ఎవరు? ఎర్రజెండా. పేదవాడికి కార్మికుడికి జీతం పెంచాలని పోట్లాడేది ఎవరు? ఎర్రజెండా. ఒక ఆడ మనిషి మీద అన్యాయం జరిగితే పోట్లాడేవాడు ఎవరు? ఎర్రజెండా బిడ్డ. ఒక పేదవాడికి అన్యాయం జరిగితే అది పోలీసులైనా, తోటాలైనా, తుపాకులైనా ఎదుర్కొని పోరాడేది ఎవరు? ఎర్రజెండా. అంత న్యాయం ఎవరి దగ్గర ఉందంటే ఎర్రజెండాయే. వాడు కూడా ఇదే చెప్తారు. కమ్యూనిస్టులు లేకపోతే ప్రశ్నించేవాడు లేడు, కమ్యూనిస్టులు లేకపోతే అడిగేవాడు లేడు పేదవాడి తరఫున. వాడు కూడా అదే చెప్తారు. ఒక సినిమా తీస్తాడు, సినిమాలో పేదవాడికి కష్టం వస్తే అప్పటి వరకు పంచదొర నీ కాలు వస్తే అనేవాడు. వాడికి ఎప్పుడు ధైర్యం వస్తుంది? ఎర్రజెండా వస్తే ధైర్యం వస్తుంది. ఎర్రజెండా పట్టుకుని తిరగబడదాం రండి రన్నా అని పాట పాడతాం చూసావు? అది ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం? ఎర్రజెండా నీ చేతిలోకి వస్తే ధైర్యం వస్తుంది. సినిమా తీసేవాడు డబ్బులు ఉండేవాడు, వాడికి తెలుసు ఎర్రజెండా అంటే పేదవాళ్ళ జెండా. మరి మనకు తెలుస్తుందా? మనకు తెలుసా? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? మన తరపున ఎర్రజెండా తరపున పోటీ చేసేవాడు ఓట్లు వేస్తున్నామా? ఇవాళ ఒక ఎమ్మెల్సీ వచ్చేసరికి సంబరపడిపోతున్నాం. ఒక ఎమ్మెల్సీ వచ్చేసరికి, ఒక ఎమ్మెల్యే ఒకడు గెలిచేసరికి సంబరపడిపోతున్నాం. ఇది కాదు. ఈ రాజ్యమే మనది, ఈ రాజ్యమే పేదవాడిది. పేదవాడు కుర్చీలో కూర్చోవాలి, పేదవాడు పరిపాలన చేయాలి. ధనవంతుడు మన శ్రమ పైన బతికేటువంటి వాడు పరాన్న బుక్కు లాంటి వాడు. పరాన్న జీవులు ఎవరంటే ధనవంతులు అంటే అందరు కాదు. మీ పక్కన ఉండే వాళ్ళు ఏమంటారు, పెద్ద తిమింగళాల పైన ఉన్నాయి. వాళ్ళ కాపలా కాసేది ఎవరంటే నరేంద్ర మోడీ లాంటి వాడు. వాడి కాపలా కాసేది ఎవరంటే కొద్దిగా ఎక్కువ తక్కువ కాంగ్రెస్ వాడు. వాడి కాపలా కాసేది ఎవరంటే ఎక్కువ తక్కువ టీడీపీ వాడు. వాడి కాపలా కాసేది ఎవరంటే ఎక్కువ తక్కువ బీఆర్ఎస్ వాడు. అందుకే ధనవంతులందరూ
పార్టీలో ఉంటారు. పేదవాడు ఉండవలసిన పార్టీ ఏమిటి నేను అడుగుతా ఉన్నాను. పేదవాడు